అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే ఉదయం మార్కెట్‌లో ఏదైతే కలికిరి, అలాగే అనంతపూర్ మార్కెట్‌లోకి సమాచారం గూడా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఇంకో మన ఛానల్ ఉంది, అప్పుడు కూడా తెలియజేశాను. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. మీరు అరకొర చూసినారంటే మీకేం అర్థం కాదు. ముందు చెప్తాను. ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్‌గా 6 గంటల పైన అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పటి వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మార్కెట్ అయితే నిన్న మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్, అలాగే కేజీఎన్ మండి ఈ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఈరోజు ఒక 5-10% మన దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి ప్రస్తుతానికైతే తగ్గింది. కానీ ఈ తర్వాత ఏమన్నా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక 5-10% మేర ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఇంకా అలాగే ఆ పక్క మదీనా మండి, అలాగే వెంకటేశ్వర మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో ఒక 5% మేర తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5-10-15% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయని చూడాలి. ప్రస్తుతానికైతే మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మీకైతే నెక్స్ట్ వీడియోలో అనంతపూర్, అలాగే కలికిరి అప్డేట్ అయితే ఉంటుంది. మీరైతే మిస్ అవ్వద్దండి. మీకు నెక్స్ట్ వీడియోలో మదనపల్లికి అంటే రేట్లు ఉంటుంది. దాంతోపాటు అనంతపూర్, కలికిరి అప్డేట్ కూడా నేను తెలియజేస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ దిగుమతి అయితే తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణాంతక భూవరం, అలాగే స్టార్టర్ రెండు ఇచ్చారు, మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పై నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు.